జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా అంటే మనకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా. రెండోది, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని, వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అంతలో మా ప్రభుత్వం పోయింది. గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు. అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి. అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు. 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు. అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు, అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్లో కానీ, సెక్యూరిటీ మెజర్స్లో కానీ సేఫ్గా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ ఉద్యోగులకు నడిపేయడం చేత కాదా? కండక్టర్గా పనికిరాదా? అంటే వేరే రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని మీరు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తారా? ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు ప్రైవేట్ వాళ్ళు అంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది దీనికేనా? కాబట్టి నిన్న వికారాబాద్ జిల్లా, ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ వికారాబాద్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సిఐ, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైంది మరియు గవర్నమెంట్కు వ్యతిరేకమైంది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరికీ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. అంటే డీజీపీ గారు మాట్లాడాలి ఈ విషయంలో. అంటే మీలాగా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కాదా? ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఆర్టీసీ సంస్థల కార్మికులు, ఉద్యోగులు కాదా? అంటే ఈ విధంగా పోలీసులను పెట్టి ఏదైనా అంచేయవచ్చని చెప్పి మీరు అనుకుంటారు కదా. రెండోది, మీ ఇచ్చిన మేనిఫెస్టోలా వాళ్ళకు హామీలు ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ చేయమంటారు కదా. వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించమంటారు, వాళ్ళకున్న పెండింగ్ డిఏలు ఏమంటుండ్రు. ఈ ప్రైవేటు వాళ్ళని పక్కన పెట్టి మాకే హ్యాండ్ ఓవర్ చేయమంటారు. అది తప్ప? ఇక పోతే కాళేశ్వరం చరిత్ర ఆల్రెడీ బుక్లెట్ మీ దగ్గర కూడా ఉంది, మీ లైబ్రరీలో కూడా ఉంది. ఇంత పెద్ద చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పిల్లర్లు కుంగిపోతే, అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తుంది, 240 టీఎంసీల వినియోగం. ఆ రైతాంగంతో పాటు హైదరాబాద్ తాగునీరు విషయంలో కూడా. అంటే కేసీఆర్ గారి తపన, స్వరాష్ట్రం వస్తే మన నిధులు ఎంత అద్భుతంగా వెచ్చించి మన రైతాంగాన్ని కాపాడుకోవాలి, మన ప్రజల్ని కాపాడుకోవాలని స్పాన్ ఆఫ్ 3 సంవత్సరాల కాలంలోనే అది చేసిన వెంటనే మిషన్ భగీరథ ప్రతి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని, చెరువుల దగ్గర, బావుల దగ్గర ఎండాకాలం వస్తే ఎండిపోతున్నాయి, వాళ్ళకి నీళ్లు లేక అల్మటిస్తూ కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకొని తిరుగుతుంటే
ఆ బాధను తట్టుకోలేక మిషన్ భగీరథ అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 2014 నాకు ముఖ్యమంత్రి గారు ఓ రోజు అసెంబ్లీలో నేను చూసిన, కాళేశ్వరం మేడిగడ్డ లేకుంటేనే అద్భుతమైనటువంటి పంట పండిందంట. మరి 2014 ముందు లెక్కలది. 2014 ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వరి ధాన్యం వచ్చిందో లెక్కల్ది. లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కదా, లెక్కలు తీయండి. ఆ రోజు కేంద్రమే అబ్బురపడే విధంగా కేంద్ర మంత్రులు ఏడికెంద తెస్తారు మీదంతా, ఈ వడ్లన్నీ ఎక్కడికైనా వస్తున్నాయి, ఇంత పంట ఎట్లా వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతే, ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు, నీకు హెలికాప్టర్ ఇస్తాం, నువ్వే తిరిగి చూడమని చెప్పి. వాళ్ళు ఇక మేము కొనలేం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము కొనలేమని చేతులు ఎత్తినటువంటి పరిస్థితి. అంత అద్భుతంగా రైతాంగానికి రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా అనేటువంటి సౌకర్యం కల్పించి, టైంకు యూరియా ఎరువులు అందే విధంగా కార్యక్రమాలు చేసి, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి రాష్ట్రంలో మీరు 2 పిల్లర్లు వాళ్ళు రిపేర్ చేస్తామని చెప్పి వాళ్ళకు మీరు నోటీస్ ఇస్తే, ఆ సంస్థ వస్తే మీరు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి అది కుంగిపోతుంది. ఎట్లా చెప్పారంటే మొత్తం ఈ ఉన్నటువంటి వ్యవస్థ అంతా నేలమట్ట అయిపోతుంది అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా శ్రీశైలం ఎస్ఎల్బిసి దగ్గరికి మాత్రం పోరు, ఇక్కడ ఆగమేఘాల మీద వచ్చే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి బద్నాం చేద్దామన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏమైంది, బండారం బట్టబయలైంది. నిన్న హైకోర్టు జడ్జిమెంట్లో ఒక మాట చెప్పారు, కమిషన్ రైటే అని. మరి కమిషన్ రైట్ అనేది ప్రభుత్వం వేసినప్పుడు రైటే ఉంటుంది కదా, కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇది రైట్ అన్నది కదా, ఇది రైట్ అన్నది కదా నిన్న మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము పరిపాలన మీద మీ ధ్యాస పెట్టండి. అంగన్వాడీ, ఆటో వాళ్ళు, అదేవిధంగా సెక్రటరీ ఎంప్లాయీస్ కూడా నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ. ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి రుణమాఫీ అందలేదని చెప్పి, సగం 50% కూడా అందలేదని ఒకవైపున, 500 బోనస్ అందలేదని చెప్పి రెండో వైపున, కరెంటు నీళ్లు ప్రాపర్గా వస్తలేవు అని చెప్పి ఇబ్బందులు పడుతుండి బోర్లు వేసుకొని ఆ బోర్లు కూడా ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటే, ఇంత పెద్ద పరిపాలన గాడి కొదిలేసి ఊగే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టుకుంటూ, కేరళ చుట్టూ చక్కర్లు కొట్టుకుంటూ మాట్లాడితే, ఎవడు మాట్లాడితే వాడి మీద కేసు పెట్టాలి, ఎవడు మాట్లాడితే వాడి మీద అడ్డగోలుగా మాట్లాడాలి. నేనుంది ఆర్టీసీ కార్మికుల కంటే మేము ఫోన్ చేసి మీరు సమ్మెకు పోండి అని చెప్తే పోతారంట, పోతారా? అంటే అంత అమాయకంగా ఎవరైనా ఏమైనా అనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఇప్పుడు వాళ్ళ కడుపు నొప్పి ఉంది, వాళ్ళ బాధ ఉన్నది, మీరే ఆశ పెట్టిండ్రు, వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు. రెండోది, ఒకటి నిన్న అబద్ధాల మాటలు, 32 డిమాండ్లు ఉన్నాయి, 29 క్లియర్ చేసినామని చెప్పారు, మీ పేపర్లలో కూడా వచ్చింది. ఆ 29 ఏవో ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ప్రెస్ రిలీజ్ చేస్తారా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారా ఏ 29 క్లియర్ చేసినరో. నేను ఇప్పుడు అక్కడ రాణిగంజ్ పోతే మాది ఏది క్లియర్ చేయలేదు, ఉత్తగా నన్ను అబద్ధాలు మాట్లాడుతుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తారు. అసలు ఎక్కడికి పోతున్నాం మనం? రెండోది, మేము క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించిన తర్వాత, గవర్నర్ గారు క్లియర్ చేసిన తర్వాత మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇంకా? రెండోది, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇవ్వకుండా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు బయట రాష్ట్రం వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? అంటే తెలంగాణ ఉద్యమం జరిగింది బయట వాళ్ళకి ఇవ్వనీకేనా? ఎట్లా ఇస్తారు మీరు? ఇక రోజు ఓ టీవీ సీరియల్ లెక్క కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి దాన్ని డబ్బా కొట్టి ఆఖరికి వస్తే తుస్సుమనే. మళ్ళా దాని మీద మాట్లాడుతుర్రు.
ఇప్పుడు ఏ లక్షలాది మంది ప్రజలు, ఏ లక్షలాది మంది రైతాంగం ఆ ప్రాజెక్టు ద్వారా గడిచిన 10 సంవత్సరాల నుంచి, 10 కాకపోతే 3 సంవత్సరాలలో కంప్లీట్ అయితే 7-8 సంవత్సరాలు అనుకో, ఆ నీళ్ల ద్వారా పంట పండించినటువంటి రైతులు లేరా అక్కడ? పోదామా రైతుల దగ్గరికి? ఆ రైతులతో అడుగుదామా? కాళేశ్వరం నీళ్లు రాలేదని చెప్పి కరీంనగర్ ప్రాంతం కానీ, వరంగల్ ప్రాంతం కానీ, నల్గొండ ప్రాంతం కానీ, హైదరాబాద్ ప్రజలు కానీ, మెదక్లో కానీ మరి పోదామంటే చెప్పండి, ప్రజల దగ్గరికి పోయి తెలుసుకునేటువంటి. ఇంత అద్భుతమైనటువంటి ఆ ప్రాజెక్టుని షార్ట్ టైంలో ఎన్ని ఉంటాయండి? మేడిగడ్డ 85 పిల్లర్లు ఉన్నాయి, దానికి 2 పిల్లర్లే కదా కుంగిపోయింది. ఆ 85 పిల్లర్లు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఆడ కారులో తిరుగుతుంటే అవి కనిపిస్తూనే ఉన్నాయి టీవీలో. అంటే కొన్ని దేశంలో జరుగుతుంటాయి. ఎందుకు మన రాష్ట్రంలో నేను చెప్పిన కదా, ఎస్ఎల్బిసి కానీ, సుంకిశాల కానీ, వట్టెం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. పెద్దవాగ్ కానివ్వండి. మరి దానికి ఎక్కడ మిమ్మల్ని ఉరిదీయాలా? మీ ఆయాంలో జరిగినాయి కదా. పాలమూరు మహబూబ్నగర్ ప్రాంతంలో, పాటాప్ నల్గొండ ప్రాంతంలో గడిచిన 35 సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్టులే అన్నారు. దాన్ని మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చలేదా? మీకు ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది పక్కన పెట్టి ఏదో మా మీద కక్ష తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడితే బూతు మాటలు, అడ్డగోలు మాట్లాడు, ఇవన్నీ దేనికి సంకేతం? మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచిగా పరిపాలన చేయమని ఇచ్చిర్రా? మాతో రోజు పొద్దున్న లేస్తే మాతో కొట్లాడు, మమ్మల్ని లోపడిసే కార్యక్రమాలు పెట్టుడు, మీద ప్రజలు ఇచ్చింది అధికారం అది కాదు కదా. మీరు ప్రజలకు మేలు చేయండి. ఏ ప్రజలకైతే మీరు వాగ్దానాలు చేశారు, 1 ఇచ్చిర్రా, 2 ఇచ్చిర్రా? అన్ని అబద్ధాలే. మొన్న కేరళ ఎలక్షన్లో పోయి ఏం చెప్తారు? కేరళ ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటారు. అంటే ఆడపిల్లకి 2500 వస్తున్నట్టేనా? తులం బంగారం వచ్చినట్టేనా? క్లియర్గా ఏం చెప్తున్నారు? ఆ రోజు కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో మోసపూరితమైనటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి అవన్నీ చేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీ అంతా వేరే రాష్ట్రాలకు తిరిగి ఏం చెప్తుండే? ఇంప్లిమెంట్ అయిపోయిందని చెప్తా. అంటే మీకు ఒక స్టాండ్ అంటే ఏం లేదా? రెండోది నిన్న చూసారు, మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ ఢిల్లీలో మీరు చూసారు. సరే, ప్రభుత్వం బిల్ పెట్టింది. అల్టిమేట్గా బిల్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం, ఎన్డీఏకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ కానీ, ఎస్పీ కానీ, టీఎంసీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ వీళ్ళు చేశారు. అది ఆ రోజు ఎంత యుద్ధ వాతావరణంలో జరిగే విధంగా పార్లమెంట్లో జరిగింది. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఆ బీజేపీ మంత్రుల ఇంట్లో భోజనం చేస్తుండ్రు. పేపర్లు, టీవీలలో ఫోటోలు చూసినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలతోని ఆయన. అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీ ఆల్ ఇండియా కాంగ్రెస్కి ఏమైనా సోయి ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా సోయి ఉన్నదా? ఇట్లా మాట్లాడితే అడ్డగోలు మాటలు తప్ప ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలను మీరు చేయండి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చింది, సంతోషంగా మీరు చేస్తే మేమెందుకు రోడ్ల మీద పడతాం, మేమెందుకు కొట్లాడతాం మీతోని? మీరే ప్రజల మన్ననలు పొందండి, రైతుల మన్ననలు పొందండి. వాళ్ళకేదో స్కూటీలు ఇస్తా అన్నారు పిల్లలకు, వాళ్ళకి ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇవ్వండి. ఎవడన్నా ఆపిండా మిమ్మల్ని? రెండోది, ఎకరానికి నెలకు 1 ఎకరం. ఏది రైతు భరోసా అంటే నెలకు 1 ఎకరం అంటే 12,000 కదా మీరు ఇస్తానది. మరి పెన్షన్లు ఎక్కడ బాయ్?
మా మానసిక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పిల్లలు 6,000 ఎప్పుడు వస్తాయని ఒత్తులు పెట్టుకొని చూస్తారు. అంటే వాళ్ళను కూడా మోసం చేశారు. మాట్లాడితే అడ్డగోలు మాట్లాడు తిట్టడం.